సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. అందులో మమ్మల్ని కాల్ చేయమని పోయిన సంవత్సరం నుంచి టార్చర్ పెడతారు. గట్టిగానే మాట్లాడుతున్నా. పోయిన సంవత్సరం నుంచి టార్చర్ పెడతారు. పోయిన ఆనకాలం అట్టే చేసారు, ఇప్పుడు ఆనకాలం అట్టే చేసారు. చిన్న చిన్న పిల్లలు సార్. అది ఏంది సార్, ఎక్కడన్నా గింత మాకు జాగా చూపెట్టమంటే చూపిస్తలేడు. దేవేంద్ర రెడ్డి వచ్చిండు, ఏం చూపిస్తలేడు. దౌర్జన్యంగా వచ్చి మొత్తం గుడిసెలు కూలగొడతారు సార్. మేము పని చేసుకుంటాం సార్, కంకర కొట్టుకుంటాం, కూలి చేసుకుంటాం, టైంకి ఇంటికాడ ఉన్నాం కదా. పని పోయినప్పుడు సడన్గా వచ్చి దెబ్బేస్తారు సార్. భూమికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఉండయి సార్, డాక్యుమెంట్లు ఉండయి, ప్లాట్ వల్ల ఉండయి. మేము కిరాయి ఇచ్చి ఉంటాం, మేము వడ్డేళ్ళం కంకర కొట్టుకుంటాం. మా కడుపులో మీద మండి వస్తే వాళ్ళకేమో సార్, మాకు సాయం చేయొచ్చు కదా. ఏంటన్నా స్థలం చూపిస్తే పోతాం కదా మేము. ఆక్రమించుకోలే సార్, ఆక్రమించుకోలే, కిరాయి ఇచ్చి ఉంటున్నాం సార్. కిరాయి ఇచ్చి ఉంటాం, బతుకు తెరువు కోసం వచ్చినాం సార్. మాది మైబినగర్ సార్. మాది మైబినగర్ నుంచి బతకనికి వచ్చినాం. ఏంటన్నా ఖాళీ స్థలం చూపించినా గుడిసెలు వేసుకుని బతాం సార్ అంటాం సార్. మేము వడ్డేళ్ళం కంకర కొడతాం. రాళ్ళు కొట్టింది ఈ రోడ్లో ఎట్లా మంచిగా అయినా సార్. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం తిరుగుతలేరు కదా. మాకు న్యాయం కావాలి సార్. ఎక్కడైనా ఇంత జాగ్రత్త చూపెట్టాం, మన ఇల్లు చూపెట్టకుండా గుడిసెలు వేసుకుని బతాం సార్. మేము వడ్డేళ్ళం సార్. మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆడనే ఉన్నాం. ఆడ నుంచి ఎక్కడ పంపించాలంటే మాకు కొద్ది గుడిసె వేసుకొని బతుకుతాం కదా. గుడిసె వేసుకొని బతుకుతాం. ఆడన మాకు చూపెట్టండి, డబ్బులు వద్దు, మాకు ఏం వద్దు. ఇన్ని రోజుల నుంచి ఆడనే ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలు కోడలు అవి కూడా ఆడనే కానిపోయింది. మేము 20 సంవత్సరం దగ్గర అవుతుంది. ఒకటి కాదు 20 సంవత్సరం కూడా అయింది. వాళ్ళు కిరాయి డబ్బులు కూడా ఇవ్వలేరు, ఏం తీసుకోలేరు, ఏం చేయలేరు. ఇప్పుడు మాకు ఖాళీ తలం కావాలి. ఆడ గుడిసె వేసుకొని ఉంటాం. ఖాళీ చేపించారు. చాలా చాలా అయిపోయింది. నా గారు నుంచి పీటలు వేపించుకున్నారు, అందరు వేసుకున్నారు. గుడిసెలో ఏదో కూలి పని అడ్డ మీద పని పోతే ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు. చూస్తే మా ఆయన కూడా చచ్చిపోయినాడు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏదో బతుకుతామని ఉంటే ఆడ ఉన్నాము. దాంట్లో కానీ మించింది ఏం లేదు. ఏడన్నా ఖాళీ ప్లేస్ మాకు చూపెట్టే గుడిసె వేసుకొని బతుకుతాం, అంతవరకే.